హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అండి. న్యూ ఇయర్ రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి హాలిడే లేదని చెప్పి జనవరి 4th సండే రోజునైతే సెలబ్రేట్ చేసుకున్నారు యోగా మెంబర్స్ అందరూ. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా యోగా స్టైల్లో వీళ్ళైతే చాలా బాగా చేసుకున్నారండి. నాకైతే బాగా అనిపించింది. వీళ్ళు ఎలా చేసుకున్నారో మీరు కూడా చూసేయండి. జనవరి 1st మనం జరిపించుకోవాలి, కానీ ఆ రోజు హాలిడే కాదు, అందరికీ వీలు పడదు. కాబట్టి ఈ రోజు 4వ తారీఖు ఆదివారం అందరికీ సమయం దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదివారం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం వచ్చి ఈ కార్యక్రమం జరిపించవలసిందిగా కోరుతున్నాం. एक्सेल नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः. Take a deep inhale, exhale with ओंकारम. Continuously do 5 rounds. Last one. Just your prayer వినండి, చెప్పాల్సి వచ్చింది. All of you close your eyes in the namaskar mudra. ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमक्षवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिसीदसादनम्. ओम प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्रयतु. ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः. ओम गणेशाय नमः. ओम सरस्वत्यै नमः. ओम वेदपुरुषाय नमः. ओम श्री गुरुभ्यो नमः. అసలు దేవుడికి ఎలాంటి వాళ్ళు భక్తులు? అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ విధంగా ఆన్సర్ చేశారు. ఈ లోకంలో 2 రకాల భక్తులు ఉంటారు. కొంతమంది విగ్రహాన్ని పెట్టి పూలు పండ్లు అన్ని అర్పించి ప్రసాదాలు వాళ్ళు చేస్తారు. అలాంటి భక్తులు కూడా భక్తితో చేసే వాళ్ళు నాకు భక్తులే అని చెప్పారు. అదే విధంగా ఇంకా కొంతమంది నిరాకారుడైన పరమాత్మని మనసుతో ధ్యానం చేసి ప్రార్థిస్తారు. వాళ్ళు కూడా భక్తితో చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా నా భక్తులే అని చెప్పారు. సో ఈ కొత్త సంవత్సరంలో మనం చేసే ప్రతి పనిని కూడా భక్తితో చేయాలని చెప్పేసి మన ముందుకు వస్తున్నారు హేమాండ్తో 12th చాప్టర్ భగవద్గీత భక్తి యోగం. భక్తిని ఎలా పెంపొందించుకోవాలి అనే దాన్ని చెప్తూ వాళ్ళు భక్తి యోగాన్ని
శ్రీకృష్ణ త్యజ మోక్ష విషామి మాసు త్యజ మామే శరణం వ్రజ మోక్ష విషామి మాసు సర్వధర్మాన్ త్యజ మామే శరణం వ్రజ మోక్ష విషామి మాసు మానవులు అవమానాన్ని తెలుసుకోవాలని తీసుకుంటూ సుఖాన్ని దుఃఖాన్ని రెండు కూడా ఆ పనులకి విధానం చేస్తూ అబాధ్య శ్రేయోనికి పాల్పడే వాళ్ళు ఆ ధర్మబద్ధంగా జీవనాన్ని సాగించే వాళ్ళు కూడా నాకు శ్రీకరణ పడుతుండే అన్నారు. వాళ్ళే యోసులు, వాళ్ళే ప్రియమైన భక్తులు. గోవింద గోవింద ఆపదముక్తులు అనాథరక్షక గోవింద గోవింద రఘు అవి నీగా అది నీగా చేయగమాని అది చేయగమాని అది ఆరగించగా చుట్టలు పెట్టి పెట్టి చుట్టలు పెట్టి అది పాటుగా పెట్టి అయితే చాలా బాగా పాడారు కదండి. ఆ తర్వాత మా కాలనీలో పెద్దయిన శర్మ గారు అయితే వచ్చారండి. ఆయనకి సన్మానం అయితే చేశారు. మా కాలనీలో ఏ చిన్న విషయం ఏది జరగాలన్నా ఆయన పర్మిషన్ ఉండాలండి.
అలాగే ఆయన అనుభవాలకు కూడా కాలనీకి జరిగిన మంచి చెడు ఆయన మాటల్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. సార్కి అయితే సన్మానం చేశారనమాట. ఇక్కడ మేడం చెప్తున్నారు. ఇంకా సార్ సన్మానం అయిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు, చూసేయండి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ యోగా క్లబ్ అధ్యక్షుడు ముసలనాయుడు గారికి, సభ్యులందరికీ కూడా 2026 నూతన ఆంధ్ర సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యోగా క్లబ్ స్టార్ట్ అయ్యి 17 సంవత్సరాలు దాటింది. దిగ్విజయంగా ఈ 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమములను నిర్వహిస్తున్న అధ్యక్షుడు ముసలనాయుడు గారిని, యోగా గురువు, అదేవిధంగా అందరినీ కూడా అభినందించుతున్నాను. యోగా అనేది నిత్య జీవితంలో మానవుడికి అది ఒక అవసరమైనటువంటి ప్రక్రియ. నేను కూడా వయోభారం చేత 27 సంవత్సరాలు నిండిపోయినాయి, ఎక్కడికి బయటికి రాలేకపోతున్నా. కానీ నాకు గురు ముసలనాయుడు గారు ఆయన అప్పుడు కరోనా వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చి మా ఇద్దరికి కొన్ని ఇప్పటికీ నేను రోజు ఒక 10-15 నిమిషాలు అది చేసుకుంటాను. ఆమె కూడా చేసుకుంటాను. అంతేకాకుండా కొంచెం కాళ్ళు ప్రాబ్లమ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఫిజియోథెరపిస్ట్ కొన్ని ఎక్సర్సైజ్ చేస్తారు, అది ఒక 10 నిమిషాలు చేస్తాను. ఈ మధ్యలో ఈ న్యూరలాజికల్ ప్రాబ్లం కూడా న్యూరోఫిషియన్ దగ్గర చేస్తే ఆయన ఒక 10 నిమిషాలు 4 ఎక్సర్సైజ్ చేస్తారు. అది కూడా రోజు చేస్తున్నా. వయోభారంతో వచ్చేదానికి ఎవరేం చేయలేదు. ఉన్నంత వరకు జీవితం మనుగడ కొనసాగాలి అంటే హ్యాపీగా ఇవన్నీ చేసుకోవాల్సిందే. అవి కూర్చుంటే తప్పనిసరిగా మనం నిరుత్సాహపడతాం, పంటతనం ఫీల్ అవుతాం. 10 మందిలో కలివిడిగా కలిసి ఒకరితో ఒకరు ఆనందంగా మనం సంభాషించుకుంటూ నవ్వుకుంటూ ఎక్కువ కాలం కొనసాగడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ముఖ్యంగా మా సాగర్ గారు వస్తారనుకున్నా కానీ రాలేదన్నారట. రాజీవ్ నగర్ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ సాగర్ గారు, నేను కేవలం గౌరవాధ్యక్షుడే. యాక్టివిటీస్ అన్ని వాళ్ళే చూస్తారు. కాకపోతే ఏంటంటే అధికారులతో నాకు ఉన్నటువంటి పరిచయాలతో కొన్ని కార్యక్రమాలు ఏదో నా ఎందుకు వయస్సు రీత్యా గౌరవంతో వాళ్ళు నాకు రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రోడ్ల విషయానికి వస్తే 81 లక్షలతో ఎస్టిమేట్ అది జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు పంపడం జరిగింది. టెక్నికల్ శాంక్షన్ మరియు టెండర్ స్టేజ్ లో ఉన్నది. ఈ విధంగా ఈ జిహెచ్ఎంసీలో అవుటర్ రింగ్ రోడ్డు వల్ల అది క్లియర్ చేయడం ప్రభుత్వం జరిగింది. ఇది మనందరికీ చాలా సంతోషదాయకం. రాజకీయ యొక్క బౌండరీస్ ఏమిటి అంటే మన ఆర్చి దగ్గర నుంచి ఆ మెయిన్ రోడ్డు దగ్గర నుంచి ఈ అనుషాన్ వెనక ఒక చర్చ్ ఉంటుంది అమ్మలో, ఆ చర్చి దగ్గర నుంచి ఇలా వచ్చి ఈ రోడ్డు ఆ చివరికి ఆంజనేయ స్వామి గుడి వైపు నుంచి అలా తిరిగి అలా కళ్యాణ్ నగర్ వెంచర్ తిరిగి కలుపుకొని అక్కడ ఏదో 12 మహిళా ఉమెన్స్ కాలేజ్ ఏదో ఉందట, ఆ బైక్ వేసుకొని అది తిరిగి అది ఈ నటరాజు పోతూ మన పక్కనే ఫాతిమా నగర్ ఉంది కదా, ఫాతిమా నగర్ మీదుగా నెంబర్ 1 కొండ మళ్ళీ ఆర్చి దగ్గర చేసి దీని బౌండరీస్ ఇవి. నేను అవన్నీ కూడా జీవోగా బౌండరీస్ కలెక్ట్ చేశాను. నా దగ్గర ఒక కాపీ పెట్టుకున్నారు, బౌండరీస్ తో సహా వచ్చింది. సో కొద్దిటువంటి ఈ ఫిబ్రవరి 10వ తారీఖులో డిహెచ్ఎంసీ యొక్క కాల పరిమితి ముగుస్తాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసో తెలీదో లోపల మనం సేలింగంపల్లి జోన్ లో ఉన్నాం. ఇప్పుడు మనం ఖైరతాబాద్ జోన్ లో ఉన్నాం. తర్వాత బోట్బండ సర్వీస్ లో ఉన్నాం. ఈ మధ్య ఆ మేడం శ్రీదేవి గారు పేరేదో ఉంది, అవి వచ్చి వాణిశ్రీ గారు వచ్చి ఈ పార్కులు అవి కూడా తిరిగి వెళ్ళారు. ఫోటో వచ్చింది నాకు, చూశాను నేను. తర్వాత ఇప్పుడు అక్కడ వార్డ్ ఆఫీసులో స్టార్ట్ చేసిన ఆఫీసుని అక్కడ అకామిడేషన్ లేదని ప్రస్తుతం యూసఫ్ కూడా సర్కిల్ ఆఫీసులోనే ఈ ఆఫీసు కూడా పెట్టారు. ఇక్కడ స్టాఫ్ రావాల్సినది. నేను మొన్ననే క్రాంతి కుమార్ ఏఈతో మాట్లాడాను ఎస్టిమేషన్ గురించి. ఈ వార్డులో డీలిమిటేషన్ అవటం వల్ల ఎవరెక్కడ ఉంటారో వాళ్ళకి కూడా తెలియని పరిస్థితుంది. ఇప్పుడు మన
ఈ సర్కిల్ 37కి ఎవరైనా ఇంజనీరింగ్ లో వేశారు అనేది తెలియదు. రోడ్ అయితే బదులు అనేది ఈ ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా క్లారిటీ లేదు కాబట్టి ఒక వారం 10 రోజుల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ ఇస్తాను అని చెప్పాడు ఆయన. రెండోది ఉత్సాహంతో మరి అది వార్డు ఎలక్షన్ అనేది ఎలక్షన్ వచ్చినప్పుడు అది ఎక్కడ పార్టీల పరంగా జరుగుతాయి. పార్టీలకు అతీతంగా నా అభిప్రాయం ఏంటంటే మన కాలనీ అభివృద్ధి పదంలో నిలబడాలి. మన కాలనీలో నుంచి ఎవరైనా నిలబడతారేమో, ఎవరికన్నా పార్టీలు టికెట్ ఇవ్వాలని నిలబడంటే అటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు రావాలి కదా. ఎన్నికల గురించి నేను ఎందుకు మాట్లాడాలంటే అది పూర్తిగా డబ్బు కష్టమైపోయి ఈ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం కూడా బెస్ట్. ఉంటే వాళ్ళతో మనం పని చేయించుకోవాలి, అది మాత్రం తప్పదు. కాలనీ అభివృద్ధి అంటే నేను ఇక్కడ జనరల్ సెక్రటరీగా చేశాను, ఈ ఏరియా వార్డు కమిటీ మెంబర్గా చేశాను డిఎస్ఎంసీకి, అదేవిధంగా ప్రెసిడెంట్గా చేశాను, ఆనరీ ప్రెసిడెంట్గా ఉన్నాను. అదేవిధంగా ఇంకా రాజీవ్నగర్లో కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఏమిటంటే విద్యా వికాస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్ననే అది ఒక సాగునీరు కూడా రిలీజ్ చేశాం. అది మీ అందరికీ ఇస్తారా? అది వాడి బాధ్యత గారికి ఇచ్చాను, వాళ్ళు మీకు అందజేస్తారు. అవుట్సాసులు అది కేవలం అది నడిచే దాంట్లో మా సాగునీరులో దాని ఆశయాలన్నీ ఇచ్చాం. దాన్ని కూడా నేను వదిలేయాలంటే ఎవరు తీసుకోవట్లేదు. ఆ కారణం చేత 15 సంవత్సరాలుగా దాన్ని అట్టాగే రాకుంటూ వస్తున్నా. దాని ఆశయం ఏమిటి అంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ అందజేయడం. అదేవిధంగా కాలేజ్ వాచ్మెన్ పిల్లలకి 100% లిటరసీ కింద దానికి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ క్లియర్గా చేసేది. వాళ్ళందరికీ కూడా ఉచితంగా నోట్ పుస్తకాలు అవి ఇచ్చేవాళ్ళం. తర్వాత 2003 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాఠశాలలో ఉచిత పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేయడం వల్ల ఇది రిపిటేషన్ కాకుండా దాన్ని బంద్ చేయడం కూడా జరిగింది. ఆ అకౌంట్ సంబంధించి పూర్తిగా ఆడిట్ ఉంటుంది. అది ఏటీజీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా దానికి సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు మీకు ఆ పుస్తకాలు వాళ్ళ దగ్గర ఇస్తే దాంట్లో అన్ని ఉన్నాయి. ఈ సంవత్సరం నా రిపోర్ట్ కూడా దాంట్లో ఇచ్చాను, ఆడిట్ రిపోర్ట్ కూడా దాంట్లో ఇచ్చాను. ఆడిట్ రిపోర్ట్ అంటే అది ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ 80C ఉంది కాబట్టి కమిషనర్ కి సబ్మిట్ చేసేటువంటి ఆడిట్ రిపోర్ట్. మా కాలనీలోనే ఇప్పుడు పార్టీ ఇవ్వకుండానే ఎస్పీడీ అసోసియేషన్ తరఫున GPRL గుప్తా గారు ఉన్నారు. 15 సంవత్సరాలుగా దాని ఆడిట్ వారు ఉచితంగా నిర్వహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కాలంలో ఇంకొక సంస్థ కూడా ఉన్నది. బని భారత్ గారు వెళ్ళి చెప్పండి అన్నది తెలియాలి అన్నారు కాబట్టి ఇంకా ఓపిక తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే వేరే మ్యూజిక్ పెట్టుకున్నారండి. ఆ మ్యూజిక్ మనం పెడితే కాపీరైట్ పడిద్దని మనకు అవైలబుల్ ఉన్న మ్యూజిక్ అయితే యాడ్ చేసాము. వీళ్ళైతే ఎంత బాగా సర్వ్ చేసుకుంటున్నారండి. యోగా అయితే ఒక్కొక్కళ్ళు చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళు చేసేది గెస్ట్గా వచ్చి కూడా వాళ్ళు కూడా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ చేస్తున్నారనమాట. మీరు కూడా చూసేయండి.
ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ అందరూ చాలా బాగా చేశారని చెప్పి వాళ్ళకి ప్రౌడ్గా ఫీల్ అయ్యి గురువుగారు వచ్చి వీళ్ళకి హైఫై ఇచ్చి చాలా బాగా చేశారని చెప్పి అభినందిస్తున్నారనమాట. ఈ ఏజ్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలని చిన్న పెద్ద తాపత్రయపడుతూ వాళ్ళ అందం ఆరోగ్యం అన్నీ కాపాడుకుంటూ డైలీ మిస్ అవ్వకుండా యోగా అయితే చేసుకుంటారు. ఇంకా వచ్చిన గెస్టులు కూడా వాళ్ళ యొక్క అనుభవాలు అయితే చెప్పి వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. వాళ్ళు చెప్పే ఆడియో క్లిప్ ఎందుకనో మిస్ అయిందండి, రికార్డ్ అవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు యోగా వల్ల ఎంత ఫిట్నెస్గా ఉన్నారు ఏంటి. ఈ మేడము ప్రతిరోజు వీళ్ళు చేసే యోగా గురించే కంపల్సరీ అప్పుడు ఇదివరకు చేశారు, ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల ఆవిడ కొంచెం చేయలేకపోతున్నారు. వీళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పి చూడ్డానికి వస్తారు. గ్రూప్లో ఒక్కరోజు ఫొటోస్ షేర్ చేయకపోతే చేయలేదా అనుకుంటారు ఆ మేడం అయితే. ఇంకా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అనుభవాలు అయితే చెప్పుకున్నారు. వీళ్ళైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. ఇక్కడైతే వీళ్ళైతే జ్ఞానం అయితే చేస్తున్నారండి. ఎవ్రీ టైము వీళ్ళు ఎవ్వరూ మిస్ కాకుండా చక్కగా టైంకి రెగ్యులర్గా వచ్చి డైలీ చేస్తుంటారనమాట. వీళ్ళ డెడికేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వాణి మ్యామ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. స్కూల్లో ఎలా టీచర్గా స్ట్రిక్ట్ రూల్ పాటిస్తారు, ఇక్కడ యోగా ప్లాట్ఫామ్ దగ్గర కూడా అలాగే పాటిస్తారనమాట. ఇంకా హేమ టీచర్, ఇంకా నరసింహరాజు బావగారు, ఆయన కూడా డైలీ వచ్చడం రావడం, అందరూ వచ్చారా లేదా అని గ్యాదర్ చేసుకోవడం, అలా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ఒక్కళ్ళని కాదండి. వీళ్ళ డెడికేషన్కి అయితే నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. డైలీ చేస్తుంటారు వీళ్ళు. ఈ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా హెల్తీగా ఆరోగ్యంగా అందంగా ఉండాలి అని చెప్పి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే వీళ్ళు ఇలా చేసుకున్నారండి. మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ పార్టీలు గంతులు డ్రింకులు అవే కాదు, ఇలా యోగా ద్వారా కూడా మనకున్న చిన్న లైఫ్లో ఇలాగా ఆనందంగా గడపచ్చు. ఇలా యోగా ద్వారా కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే యోగా దాంట్లో చూపించారండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత మేమైతే గ్రూప్ ఫోటోస్ దిగేసి అందరూ ఇలాగా చెప్పి మా చెప్తున్నారు. వీడియో కనుక మీకు ప్లీజ్ లైక్ చేసి అలాగే మీరు కూడా అందంగా ఆరోగ్యంగా ఉండాలి, కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.